పూలామెట్‌కు మీకు స్వాగతం. ఈసారి మనం సిరీస్ చేయబోతున్నాం ఉపవాసం మీద. అయితే ఉపవాసం ఎవరు ఉండకూడదు అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. సో, వాళ్ళకి ఈ వీడియో అస్సలు పనికిరాదనమాట. సో, మన వీడియో పనికిరాని క్యాండిడేట్స్ ఎవరు? గర్భిణీ స్త్రీలు, అలాగే పాలిచ్చే తల్లులు, ఎదిగే పిల్లలు, మానసిక రుగ్మతులున్న వ్యక్తులు, ఆల్రెడీ బరువు బాగా తక్కువున్న వాళ్ళు, పోషక లోపాలున్న వాళ్ళు, అలాగే ప్రేగులకి సంబంధించి ఇబ్బందులున్న వాళ్ళు, బరువు కొవ్వు వల్ల కాకుండా కండ వల్ల ఉన్నవాళ్ళు. ఈ వీడియో ఎవరికైతే సెట్ కాదో వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారండి. అయినా సరే మీరు ఇక్కడే ఉన్నారంటే ఈ ముగ్గురిలో మీరు ఒకళ్ళై ఉండాలి. ఒకటి మిమ్మల్ని మీరు అధిక బరువుగా మీరు భావిస్తూ ఉండుంటారు. అద్దం ముందు నుంచున్నప్పుడు. లేదా మీ చుట్టుపక్కల సమాజమైనా సరే మిమ్మల్ని అధిక బరువుగా గుర్తించుంటది. లేదా మీకు తెలిసిన వాళ్ళెవరైనా అధిక బరువు మీద ఉన్నారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ కోసమైనా సరే ఇక్కడ ఉండిపోయి ఉండుంటారు. సో, ఏదేమైనా అంతా అధిక బరువు గురించే గాబట్టి మాట. సో, మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ స్టెప్‌కి. మిమ్మల్ని మీరు అధిక బరువు ఉన్న వాళ్ళ జాబితాలో పెట్టేసుకున్నారండి. కాబట్టి మనం బిఎంఐ అనేది ఒకటి కాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ బిఎంఐ కాలిక్యులేట్ చేసుకోవడానికి ఒక పద్ధతుంటుంది. బ్రౌజర్‌లోకి వెళ్ళండి. బ్రౌజర్‌లోకి వెళ్ళి బిఎంఐ కాలిక్యులేటర్ అని సెర్చ్ చేయొచ్చు. మీకు కాస్త డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఒస్తాయి. వాటిలో ఒక వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీ బరువుని, అలాగే మీ హైట్‌ని రెండిటిని కూడా దానిలోకి ఇవ్వాలనమాట. సో, బరువు కాస్త కేజీల్లో, హైట్ కాస్త సెంటీమీటర్లు గాని, మీటర్లు గాని సో, ఇలా పెట్టుకుంటే మీకు కాస్త వచ్చే కాలిక్యులేషన్‌నే మనం బిఎంఐ అంటాం. ఈ బిఎంఐ ఫస్ట్ మనం చూసుకుంటే దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాల్సుంటది. ఒక వాలంటీర్‌ని పిలిచానండి. ఆ వాలంటీర్ పేరు మిస్టర్ లడ్డు. ఈ మిస్టర్ లడ్డు కాస్త ఈ ఫాస్టింగ్ సిరీస్ జర్నీలో మనకొక ఎగ్జాంపుల్‌గా హెల్ప్ అవుతారు. ఈయనే మిస్టర్ లడ్డు. సో, హాయ్ చెప్పండి మిస్టర్ లడ్డు గారు. ఇది మనం నమూనా కోసం అన్నమాట. మీకు ఈజీగా ఉండటానికి. మిస్టర్ లడ్డు గారి వెయిట్ 86 కేజెస్ అనుకుందామండి. హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్. సో, ఇప్పుడు ఆయన బిఎంఐ మనం కాలిక్యులేట్ చేద్దాం. మీరు మీ బిఎంఐ చేయండి. నేను మిస్టర్ లడ్డు గారి బిఎంఐ చేస్తాను. మిస్టర్ లడ్డు గారి బిఎంఐ అయితే 32.4 అండి. మరి మీ బిఎంఐ ఎంతో నాకైతే తెలియదు. సో, 32.4 బిఎంఐ అన్నాను కదా! అసలు ఎంత బిఎంఐ ఉండాలి మనం? మనం ఉండాల్సిన బిఎంఐ అయితే 23 అండి. 23 అనేది మంచి బిఎంఐ. ఇప్పుడు ఆ బిఎంఐకి రావాలి అంటే ఏం మారుతుంది? ఈ పారామీటర్స్‌లో, ఈ కాలిక్యులేషన్‌లో ఏది మారగలదు? హైట్ మారగలదా? మనం 5 ఇయర్స్ తర్వాత కూడా సేమ్ హైట్ ఉంటాం. మరి ఏం మారగలదు? వెయిట్ మారగలదు. ఈ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించి చూస్తే ఎంత తగ్గిస్తే 23కి రాగలదు? ఈ గేమ్ నేను ఆడతాను. మిస్టర్ లడ్డు గారు ఏ వెయిట్‌కొస్తే 23 బిఎంఐకి వస్తారు అన్నది ప్రతి 10 కేజీలు తగ్గించుకొని చూసుకోండి. సో, మీరు కూడా ఆ గేమ్ ఆడి మీరు ఏ వెయిట్‌కొస్తే 23 బిఎంఐకి రీచ్ అవుతారో ఆ వెయిట్ మీ ఫైనల్ గోల్. మిస్టర్ లడ్డు గారు ఇప్పుడు 23 బిఎంఐకి రావాలంటే ఆయన వెయిట్ 61 అవ్వాలి. అంటే 86 నుంచి 61 కేజెస్‌కి రావాలంటే మోర్ థాన్ 20 కేజెస్ అయితే తగ్గాలిగా. మరి ఇంత తగ్గాలి అంటే వెయిట్ దాన్ని మనం లాంగ్ టర్మ్ గోల్ కింద పెట్టుకోవాలి. ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్ అంటే ఎప్పుడు అచీవ్ చేయాలి? ఇప్పుడు నేను 2009లో అనుకున్నాను డాక్టర్ అవుదామని. నేను మరి డాక్టర్ ఎప్పుడయ్యానో తెలుసా? 2021లో అయ్యాను. అంటే ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ 13 ఇయర్స్. 13 ఏళ్ళు పట్టింది. నేను డాక్టర్ అవ్వాలనుకున్న దాని నుంచి డాక్టర్ అయిన దానికి. మరి ఎండీ మెడిసిన్ అవ్వాలి అని అనుకున్నది 2021లో. మరి నేను ఎండీ మెడిసిన్ అయ్యిందెప్పుడు? 2025లో అయ్యాను. సో, దీనికి కూడా చాలా టైమే పట్టిందిగా. 2025 అయ్యాను అంటే ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టిందిగా ఎండీ మెడిసిన్ అవ్వటానికి. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? లాంగ్ టర్మ్ గోల్ అనేది ఈరోజు అనుకుంటే రేపు అయ్యేది కాదు. అది ఒక టైం పడతది. ఆ టైం మనం చెప్పలేం. అది ఎక్కువ టైం అవ్వచ్చు, తక్కువ టైం అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఆ గోల్ రీచ్ అవ్వటానికని జెప్పి మనం చేసే శ్రమ ఏదైతే ఉంటదో దట్స్ వాట్ మ్యాటర్స్. అది కౌంట్ అవుతది.
సో, ఆ వెయిట్ నంబర్ ఏదైతే మీ టార్గెట్ ఉందో అది చూసి భయపడకుండా మీరనుకోవాల్సిందేంటంటే, నేను హెల్తీ బీఎంఐలో ఉండాలి అంటే, నా వెయిట్ ఇంత ఉంటే హెల్తీగా కన్సిడర్ చేస్తాం అన్నది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మిస్టర్ లడ్డు గారికి హెల్తీ వెయిట్ అంటే 61 కేజెస్. ప్రతి లాంగ్ టర్మ్ గోల్‌కి చాలా షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయండి. సో, లాంగ్ టర్మ్ గోల్ అనేది ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని, ఆ పట్టా పొంది, పక్కన డాక్టర్ అనే పేరు యాడ్ జేసుకోవటం అని నేననుకుంటే, అది రాటానికి నీట్ ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ రావాలి. ప్రతి ఇయర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఇంటర్న్‌షిప్ కంప్లీట్ చేయాలి. అప్పుడు గాని యూనివర్సిటీ నాకు ఇవ్వదు సర్టిఫికేట్. సో, ఇన్ని షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ చేస్తేనే నాకు కావాల్సిన ఫైనల్ లాంగ్ టర్మ్ గోల్ అనేది నాకు అచీవ్ అయింది. సో, సిమిలర్‌గా ఒక వెయిట్ లాస్ జర్నీలో ఒక అల్టిమేట్ వెయిట్ ఏదైతే హెల్తీ వెయిట్ అని మీరిప్పుడు బీఎంఐ కాలిక్యులేట్ చేసుకొని నాది హెల్తీ వెయిట్ ఇంత అని మీరనుకున్నారో, అది అచీవ్ చేయాలంటే షార్ట్ టర్మ్‌గా ఎప్పుడు ఏదో ఒక గోల్ రీచ్ అవుతూ ఉండాలి. సో, అదేంటి నెలకి ఇంత వెయిట్ నేను తగ్గాలి అనేది షార్ట్ టర్మ్ గోల్. సో, ఎంత వెయిట్ తగ్గాలి? 1.5 కేజెస్ అండి. 1.5 కేజెస్ మంచి వెయిట్ లాస్. 1 కేజీ తగ్గినా కూడా నేనైతే ఏమి బాధపడను. 1 కేజీ కూడా అట్‌లీస్ట్ తగ్గారు గదా! అనుకుంటాను. బట్ గోల్ ఆఫ్ 1.5 కేజీస్ పెట్టండి. 2 పెట్టుకుంటాను, 2 పైన పెట్టుకుంటాను అంటే కొంచెం రిస్కీ అది. ఎందుకంటే రేర్‌గా కొంతమందిలో అధిక బరువు తక్కువ టైంలో తగ్గిన వాళ్ళలో ఏమవుతదంటే రక్త సరఫరా ప్రేగులకి కాస్త సరిగ్గా అందకపోయే అవకాశం ఉంది. సో, అలా ఉన్నప్పుడు మనకి ఆ ప్రేగులు కుళ్ళిపోవడం ఇలాంటివి జరగొచ్చు. సడెన్ ఎమర్జెన్సీగా పొట్ట నొప్పితో హాస్పిటల్‌కి పరిగెత్తాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటివన్నీ మీ లైఫ్‌లో వస్తాయనే గాదు. కాకపోతే ఎందుకు అంత రిస్క్ తీసుకొని అంత వెయిట్ లాస్ అవ్వాలి నెల అని పెట్టుకోవటం. 1.5 కిలో పెట్టుకోండి పోయేదేముంది. మహా అయితే మీరు వెయిట్ లాస్ కంప్లీట్‌గా మీ ఐడియల్ వెయిట్ అచీవ్ చేయటానికి ఇంకో 6 నెలలు పడతదేమో. వచ్చే నష్టమేముంది? ఏముండదు. లడ్డు గారు గూడా అంతే ప్రొసీడ్ అవ్వాలి. 86 కిలోల నుంచి 61 కిలోలకి రావాలి అంటే 1.5 కిలోలు తగ్గాల్సుంటది ప్రతి నెల. నెక్స్ట్ వీడియోలో మనం ఫాస్టింగ్ సీరీస్ సెకండ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. అయితే మీరు కూడా ఈ ఉపవాస యజ్ఞంలో పాలు పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.